సార్ నమస్తే, మీ పేరండి? కులశేఖర్ సార్. ఎక్కడ సార్ మీది? తాడపత్రి సార్. మీరు డిఎస్సి 2025లో జాబ్ కొట్టారండి? కొట్టాం సార్. ఎక్కడ చేస్తున్నారు సార్ ప్రజెంట్గా మీరు టీచర్గా? పాండ్యం మండలంలో చేస్తున్నాం సార్, ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో. ఏంటి సార్ మీ పొజిషన్ ఏంటండి అక్కడ? టీజీటీ హిందీగా చేస్తున్నాం సార్. ఏంటి సార్ మరి 2025 డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మీకు పోస్టింగ్ ఇచ్చేంత వరకు ఏమన్నా ఈ ప్రాసెస్లో అవకతవకలు జరిగాయని మీకు అనిపించిందా? లేదు సార్, ఎక్కడ కూడా అనిపించలేదు. అన్నీ పారదర్శకంగానే చేశారు సార్. అంటే మరి ఒకవైపు డిఎస్సి 2025లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి, దీనికి సంబంధించి నారా లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం సార్. ఇక్కడ వరకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ మాకు అపార్ట్మెంట్ లెటర్ ఇచ్చేందుకు ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. మాకు విజయవాడకు పోయేదానికి కూడా గవర్నమెంట్ వాళ్ళ ఖర్చు వాళ్ళే భరించారు. మాకు ఎక్కడ కూడా చిన్న ఒక్క రూపాయి కూడా అమౌంట్ ఎవరు కూడా అడగలేదు సార్. మేము చదువుకొని దాదాపు 5 సంవత్సరాల వరకు చదువుకొని మేము కొన్ని సంవత్సరాల వరకు చదువుకొని జాబ్ కొట్టినాము సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి కోసం చదువుతూ ఉన్నారండి? 2018 నుంచి చదువుతున్నాం సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు చదువుతుంటే ఇప్పుడు కొట్టేసినాం సార్. అంటే దాదాపు 8 సంవత్సరాలు మీరు డిఎస్సి కోసం వెయిట్ చేశారు. అవును సార్. జాబ్ కొట్టిన తర్వాత ఈ రకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీ అందరి మీద కూడా. ఈ పోస్టులన్నీ కూడా నారా లోకేష్ అమ్ముకున్నాడు, 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా పోస్టులు కొనుక్కున్న అభ్యర్థులు ఇందులో ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇవన్నీ వినిపించినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి అసలు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు సార్. ఇవన్నీ మేము ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు ఇవన్నీ కలెక్ట్ చేయలేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాలాంటి పేద విద్యార్థులు కానీ విద్యార్థి దశ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు కూర్చొని సీట్ లాస్ట్కి ఇది ఐరన్ సీట్ సిలుం పట్టబెట్టేటట్టు కూర్చొని కూడా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కొంతమందికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చినట్టు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇంత కష్టపడి వచ్చిన తర్వాత మీరు ఇట్లా డబ్బులు కట్టి వచ్చినారు అనేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా జరగలేదు, అసలు ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా జరగలేదు. అన్ని విధాలుగా విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారి కూడా ఎక్కడ నిర్లక్ష్యం అనేటువంటి చేయలేదు. అన్నీ పారదర్శకంగానే చేశారు. టెట్ దగ్గర నుంచి తీసుకుంటేనుక డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కూడా అన్నీ పకడ్బందీగా చేయడం జరిగింది. ఇందువలన ఇంత కష్టపడినప్పటికీ లాస్ట్కి మేము ఇట్లా జాబ్లో చేస్తున్నప్పటికీ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం కేవలం ఇంతమంది 16,200 మంది అభ్యర్థులను నిందించడం ఇది చాలా అన్యాయం సార్. చాలా తీవ్రంగా ఖండిస్తున్న ఈ విషయాన్ని అయితే. సార్ ఇక్కడ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వెర్టికల్ రిజర్వేషన్స్ కానీ ఈ రిజర్వేషన్స్ కల్పించే విషయంలోనూ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు రిజర్వేషన్లో పోస్టింగ్ వచ్చిందా, ఏంటి అసలు కథ? మాదైతే ఎస్సీ రిజర్వేషన్ సార్. ఎస్సీ రిజర్వేషన్లో నాకు రిజర్వేషన్లోనే జాబ్ వచ్చింది. ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం జరగలేదు. ఈ హారిజాంటల్ పెట్టడం చాలామందికి మేలు జరిగింది సార్. ఈ విషయంలో అయితే కొంతమంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అటున్నారు ఇటున్నారు. 1 మార్క్ 1/2 మార్క్తో కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళు 16,200 మందిని నిందించడం అయితే ముమ్మాటికి చాలా తప్పు సార్. అది అంటే ఇక్కడ ప్రాసెస్ పరంగా నష్టపోయారండి, లేదంటే వాళ్ళకి జాబ్ వచ్చినా సరే ఇవ్వకుండా నష్టపోయారా? మీరు నష్టపోయారని చెప్తున్నారు. నష్టపోయినారంటే అది కేవలం హారిజెంటల్ అనే కాదు, వాళ్ళకి మార్క్స్ వచ్చిన తర్వాత నా ముందు వరకు వచ్చిందంటే ఏదైనా ఒక గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ని కానీ జీవో ప్రకారంగానే చేస్తుంది సార్. కానీ నాకు రాలేదనడం అనేటువంటి తప్పు అది సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ ఏపీ జెన్జీ రిలే నిరాహార దీక్షలు నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవి చూస్తున్నప్పుడు ఇప్పటికే 16,000 మంది ఈరోజు టీచర్ పోస్టింగ్లో ఉన్నారు. అసలు మీకు ఏమనిపించింది సార్? అసలు వీటి గురించి ఏం చెప్తారు? అది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇస్తారు, అంతకుమించి ఏం లేస్తారు వాళ్ళు చేయడానికి కూడా. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు 16,200 మంది కుటుంబాలని చాలా మందికి ఆదుకున్నవాడే కదా సార్. ఇప్పుడు మెగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు ఎక్కడ వచ్చి కూడా రీల నిరాహార దీక్షలు చేయలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు రాజకీయ వ్యక్తులు మాత్రం చేస్తున్నారు. మరి నష్టపోయిన వ్యక్తులు వచ్చి చేయొచ్చు కదా, వాళ్ళే చేయొచ్చు కదా. మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆయన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్
సార్ దగ్గర కాడికి వెళ్ళి అడగవచ్చు. ఆయన ఇప్పటికి కూడా మీకు ఏ విధంగా నష్టపోయినారు, ఎక్కడ నష్టపోయినారు ఇప్పుడు కూడా క్లుప్తంగా వివరిస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న పేపర్కి చేయడం జరిగింది సార్, పబ్లికేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళ డైరెక్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి పోయి వెళ్ళి అడగచ్చు. కానీ ఇక్కడ రీల నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఎవరు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రమే. ఇది కేవలం వీళ్ళకి వచ్చింది ఎలాగైనా మన పార్టీ ఉంది ఇంకా అని నిరూపించుకోవడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసము ఆయన మీద లేనిపోని నిందలు అనేటువంటివి వేస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. ఎందుకంటే 16,200 కుటుంబాలతో మీరు ఆడుకుంటున్నారు. ఇది చాలా అయితే అసలు ఎంతోమంది కష్టపడి వచ్చిన వాళ్ళ మందికి కూడా అసలు దీని మీద వచ్చేసి అన్సాటిస్ఫైడ్గా అయిపోతారు సార్. ఎందుకంటే కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం మాదైతే పేద ఫ్యామిలీ, మేము ₹1 కూడా చెల్లించుకోలేము, ఎక్కడ కూడా ఎవరు కూడా అడగలేదు. కానీ ఇక్కడ మాకు వచ్చింది. ఇప్పుడు మా నిరుపేద కుటుంబంలో నేను జాబ్ కొట్టడం ద్వారా మా ఇంట్లో కానీ మా వాళ్ళని కానీ బాగా చూసుకుంటాను, మా కుటుంబం అనేది బాగా చూసుకుంటున్నాను. ఏం చేస్తుంటారండి తల్లిదండ్రులు? మా నాన్న వచ్చేసి ఇంటికా నష్టం ఎక్కడ పోలేడు, లేబర్ పనికి పోతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, ఏజ్ అయిపోయింది. అమ్మ లేదు, చనిపోయింది మధ్యలోనే. నేను ఒక్కనే ఫ్యామిలీని పోషించుకుంటాను, నా భార్య పిల్లల్ని మా నాన్నని పోషించుకుంటాను. కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్తోమత నా దగ్గర అయితే లేదు. అది సార్. ఎలా అనిపించిందండి ఈ పోస్ట్ రాగానే, మీ టీచర్గా అపాయింట్మెంట్ లెటర్ రాగానే మీ ఫీలింగ్ ఏంటండి? అసలు మీ ఫ్యామిలీ ఫీలింగ్ కానీ మీ ఫీలింగ్? మేము చాలా వరకు ఆ రోజు ఆనందంతో ఉన్నాం. కానీ ఇక్కడ అసలు మా కుటుంబము చాలా ఇంతవరకు సార్ ఒకనొక సమయంలో రోజుకి 3 పూట్ల అన్నం తినేవాళ్ళం, అయితే 2 పూట్లే తినేవాళ్ళం. కానీ ఇప్పుడు 3 పూట్ల హ్యాపీగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే అని అది ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారి దయతోనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మా కుటుంబంతో పాటు మా చిన్న పిల్లలు, మా కుటుంబం అంతా, ఇంకా పెద్ద కుటుంబం కూడా వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయినారు. ఎందుకంటే మా కుటుంబాలనే మొట్టమొదటి రావడం గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటి నాకు ఒక్కనికే. అది అంటే ఇంత కష్టపడి జాబ్ సంపాదించి ఒక టీచర్గా ఒక వృత్తిలో మీరు ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు అసలు మీకు పర్సనల్గా ఏమనిపించింది? ఇవన్నీ తప్పు చేయనప్పుడు తప్పు చేసినారని చెప్పడం చాలా దుర్మార్గం సార్. ఇది కేవలం నువ్వేంటో నిరూపించుకోవడం కోసం ఇతర వ్యక్తుల్ని తొక్కడం అనేటువంటిది చాలా తప్పు.